సచ్చరిత్రలో సాయిబాబాకు సంబంధించిన రిలీజియన్ గురించి ఏమైనా యాక్చువల్లీ బాబా ముస్లిం అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆయన దేవుడు అని కూడా ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆయన ఒక గురువు, గురువుగా చూస్తున్నా అన్నారు. ఇప్పుడు గురువుని అలాగా అబ్యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అందరికీ నమస్తే, నా పేరు ప్రవీణ్. వెల్కమ్ టు పబ్లిక్ వాయిస్. ఈరోజు దిల్సుఖ్ నగర్లో ఉన్న సాయిబాబా మందిరానికి వచ్చాం. కొన్ని నెలల నుండి సాయిబాబా మీద జరుగుతున్న విమర్శలు కావచ్చు, ట్రోలింగ్ కావచ్చు, అబ్యూజింగ్ కావచ్చు, రకరకాలుగా సాయిబాబాని వికృతంగా మార్క్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సాయిబాబా హిందూ దేవుడు కాదు, ఆయన అసలు హిందువే కాదు, ఆయన ఒక ముస్లిం ఫకీర్, ఆయన హిందువులు ఎందుకు మొక్కుతున్నారు, మొక్కకండి అని కొంతమంది హిందూ సంఘాల వారు సోషల్ మీడియాలో చర్చలు నిర్వహిస్తున్నారు. సాయిబాబాకు అసలు హిందూ గ్రంథాలతో సంబంధం లేదు, అటువంటి వ్యక్తి హిందువులకు దేవుడు ఎలా అవుతాడు, హిందువులు ఆ గుళ్ళోకి వెళ్ళి డబ్బులు ఎందుకు వృధా చేసుకుంటున్నారు అనేది ఈ సంఘాల వారి యొక్క ప్రధానమైన పాయింట్. సాయిబాబాని దేవుడిగా పూజించాలనుకుంటే సాయి మతం అని సపరేట్గా పెట్టుకోండి, అంతేగాని హిందూ మతంతో లింక్ చేసి హిందూ మతాన్ని కలుషితం చేయకండి అనేది కూడా వీరి యొక్క ప్రధానమైన వాదన. కొన్ని రోజుల నుండి వస్తున్న ఈ ట్రోలింగ్కి స్పందిస్తూ నిన్న కొంతమంది సాయి భక్తులు అంతా ఒక సంఘంగా ఏర్పడి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి సాయిబాబా మీద విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఇస్తూ వారి మాటల్ని ఖండించడం జరిగింది. అయితే ఈరోజు దిల్సుఖ్ నగర్లో ఉన్న సాయిబాబా మందిరానికి వచ్చాం. భక్తుల నుండి అలాగే ఇక్కడ పనిచేసే అధికారుల నుండి దీని మీద ఏం స్పందిస్తారో తెలుసుకోవడానికనే ఇక్కడికి వచ్చాం. సరే, మనతో మాట్లాడడానికి ఒక భక్తురాలు ఉన్నారు. వారి వివరాలు అడిగి తెలుసుకొని ఎలా స్పందిస్తారో తెలుసుకున్నాం. మీ పేరేంటండి? శ్రీవాణి. ఎక్కడి నుండి వచ్చారు? నేను వరంగల్ మాది యాక్చువల్లీ, కానీ ఇక్కడే ఉంటాను. ఏం చేస్తున్నారు ప్రెసెంట్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే సాయిబాబా గురించి ఇష్యూ జరుగుతుంది కదా, దీని గురించి ఏం చెప్తాం అనుకుంటున్నాను? యాక్చువల్లీ బాబా ముస్లిం అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆయన సచ్చరిత్రలో కూడా ఆయన సబ్కా మాలిక్ ఏక్ అనే చెప్పారు. సో ముస్లిమ్స్, హిందువులు ఎవరైనా సరే అందరూ భాయ్ బహన్ లాగా ఉండాలి అని మెన్షన్ చేశారు. ఆయన ఎక్కడ నేను ముస్లింని హిందూ అని మాత్రం ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పింది, ఆయన దేవుడు అని కూడా ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆయన ఒక గురువు, ఆయన మనకి మంచి మార్గం చూపించడానికి ఆయన అవతరించిన అవతారం మాత్రమే. నేను నమ్మేది, నేను చూసేది మాత్రం ఆయన ఒక గురువుగానే చూస్తాను. ఏదైనా మంచి చెప్పే వాళ్ళు ప్రజెంట్ ఏ మతానికి చెందినా మనకు అనవసరం. నా దృష్టిలో చూసుకుంటే బాబా అనేవాళ్ళు ఒక గురువు, మనకి మంచి మార్గం చూపించి మనం ఎలా ఉంటే మన లైఫ్ సక్సీడ్ అయ్యి మనం లాస్ట్కి దేవుళ్ళలో విలీనం అవ్వచ్చు అనేది బాబా మనకి మోక్ష మార్గం చూపించడానికి వచ్చారని నేను నమ్మాను. సో నేను సచ్చరిత్ర చదివిన తర్వాత నేను నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. లైక్ మనలో అహంకారం ఉండకూడదు, అవన్నీ ఏ గాడ్ అయినా అదే చెప్పారు, మనలో అహంకారం ఉండకూడదు, మనకి ఫైనల్గా ఉండేది మోక్ష మార్గం అనేది మాత్రమే. సో ఇవన్నీ జస్ట్ టెంపరీ థింగ్స్, అది ఆయన బోధించింది కూడా అదే. అయితే సచ్చరిత్రలో సాయిబాబాకు సంబంధించిన రిలీజియన్ గురించి ఏమైనా ఉన్నాయా? ఆయన ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఆయన ఇది కూడా చెప్పారు, ఆయనని మనం ముస్లిం అనుకుందాము అనుకుంటే ఆయన మసీద్ ఆయన దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ ద్వారకామాయిలో ఒక దగ్గర లైక్ ఆయన దునిని వెలిగించి ఉంచారు. సో ఎప్పుడైనా యజ్ఞం స్టార్ట్ చేసే ముందు నార్మల్ గా మనం అగ్నిదేవుని పూజిస్తాం. సో ఆయన ఆ అగ్నిని ఎప్పుడు ఆయన మసీద్లో వెలుగుతూ ఉండేలాగా చూశారు. సో ఆయనని మనం ఎక్కడ కూడా ఆయన ముస్లిం అని కానీ హిందూ అని కానీ ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు. నువ్వు హిందూలాగా చూస్తే హిందూలాగా కనిపిస్తారు, ముస్లిం లాగా చూస్తే ముస్లిం లాగా కనిపిస్తారు. సో నమ్మకంతో, భక్తితో మనం ఎవరిని పూజించినా అది ఆయనకి చెందుతుంది. ఇప్పుడు వచ్చే ట్రోలింగ్స్ కానీ ఈ మార్ఫింగ్స్ కానీ చూస్తున్నారా మీరు సోషల్ మీడియాలో? చూస్తున్నాను. ఆయన ఇది కూడా చెప్పారు, ఎవరైనా ఇలా వివాదం చేసినప్పుడు అది మనం చూడనట్టు వదిలేయాలి, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమ్మకం క్రియేట్ చేయడానికి ట్రై చేయకూడదు. మన నమ్మకం, మన భక్తి బలంగా ఉండాలి. సో మనం వచ్చిన పర్పస్ ఏంటనేది. మీరు గురువుగా చూస్తున్నా అన్నారు, ఇప్పుడు గురువుని అలాగా అబ్యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆయన ఇది కూడా చెప్పారు, ఎక్కడైతే వివాదాలలో మీరు జోక్యం చేసుకుంటారో అది నాకు నచ్చదు అని. సో నేను ఆయనని గురువుగా తీసుకుంటున్నప్పుడు ఆయన శిష్యురాలిగా నేను ఉండాలి కాబట్టి ఆయన ఏదైతే చెప్పారో అది పాటించడం డెఫినెట్ గా. సో అది ఎవరి నమ్మకం వాళ్ళది, ఒకరి నమ్మకాన్ని దూషించే హక్కు మనకి లేదు. సో అది మన వివేకం మీద ఆధారపడి ఉంటది, ఒకరి గురించి చెప్పడం కానీ. ఆయన ఇది కూడా చెప్పారు, పరులని దూషించకూడదు, అది తప్పైతే నువ్వు తప్పని చెప్పొచ్చు, ఆ చెప్పే విధానంలో కూడా తేడా ఉంటది అని కూడా చెప్పారు. మీరు రెగ్యులర్ గా వస్తుంటారు? రోజు వస్తానండి, రోజు వస్తాను. నేను యాక్చువల్లీ ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో నా హాస్టల్, నా ఆఫీస్ గచ్చిబౌలి. కేవలం ఆయన కోసం ఒక్క ఆరతి అయినా రోజు అటెండ్ అవ్వడం కోసం ఇక్కడ హాస్టల్ తీసుకొని ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నాను నేను. సో రెగ్యులర్ గా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సోషల్ మీడియాలో వస్తున్నాయన్నీ అవాస్తవాలే అని ఇక్కడున్న పూజారి గారు చెప్పారు. అలాగే సాయిబాబాకు సంబంధించిన ట్రస్ట్ బోర్డు మనీ కేవలం టెంపుల్కి సంబంధించిన విషయాలకు మాత్రమే ఉపయోగిస్తున్నామని ఇక్కడ టెంపుల్ మేనేజర్ గారు చెప్పారు. ఇంకా భక్తులు సాయిబాబాని ఇలా నిందించడం తగదని, సాయిబాబా గురించి తప్పుగా మాట్లాడకూడదని, సాయిబాబా అన్ని మతాలు సమానమే అని మాట్లాడారని, సాయిబాబాని దేవుడిగా కాకపోయినా గురువుగా అయినా చూడొచ్చు అనేది
ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు.